జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు మహాప్రమాదకారి. ఎందువల్ల? భూమండలంలో ఏ జాతికి లేనటువంటి మాయ ఒక్క మానవ జాతిలోనే ఉంది. మాయ అంటే ఏమిటి? సత్యానికి విరుద్ధం. సత్యాన్ని స్వీకరించలేకపోవటమే మాయ. సత్యాన్ని వక్రీకరించటమే మాయ. సత్యాన్ని వ్యతిరేకించటమే మాయ. జీవితానికి అవసరమైన దాన్ని పోగొట్టుకోవటమే మాయ. కాబట్టి మానవులంతా కూడా సత్యానికి దూరం అవుతున్నారు, మాయలో జీవిస్తున్నారు. అయితే అందరూ కాదు. అమాయకులకు మాయ ఉండదు. ఎందుకంటే మాయ అంటే తెలియనటువంటి వాళ్లే అమాయకులు. ఆధ్యాత్మికవేత్తలు మాయను జయించగలుగుతారు, సత్యదర్శనం గావించుకోగలుగుతారు. కానీ మేధావులు మాయకు లొంగిపోతారు, మాయ చేత బంధించబడతారు, మాయలో చిక్కుకుంటారు. ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమిస్తారు. భ్రమ అయితే ఎలా ఉంటుంది, వాస్తవం అయితే ఎలా ఉంటుంది? మాయలో ఉంటే ఎలా ఉంటుంది, సత్యదర్శనం అయితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. మానవుడు సున్నితమైనటువంటి తత్వం కలిగినటువంటి జంతువు కాబట్టి ఆ సున్నిత తత్వంతో ఉండటం వలన ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కోలేక, తట్టుకోలేక వక్ర మార్గాలను ఎన్నుకుంటున్నాడు. ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొంటే అది పురోగమన పరిణామం. ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోలేకపోతే, ఎదుర్కొనలేకపోతే అది తిరోగమన పరిణామం. ఇవాళ ఆధ్యాత్మిక మార్గం కూడా ఎలా ఉందో ఒకసారి సమీక్షించుకోండి, విశ్లేషించుకోండి. ఒకప్పుడు గురుకులాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, ప్రకృతి సిద్ధమైనటువంటి స్థావరాలు ఉన్నాయి, కొండ గుహలు ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి, మంచు ప్రదేశాలున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందటానికి అన్ని విధాలు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ఇవాళ అటువంటి స్థావరాలు కూడా లేవు. ఎందువల్ల? ఆశ్రమాలు కానీ, నదీ పరివాహక ప్రాంతాలు కానీ, కొండ గుహలు కానీ, మంచు ప్రదేశాలు కానీ జనసాంద్రత వలన రద్దీగా ఉన్నాయి. మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే ఏకాంత ప్రదేశాలు కావాలి, ఒంటరి జీవితం కావాలి. జంట జీవితం గృహస్థికి అవసరం అవుతుంది, ఒంటరి జీవితం సన్యాసికి అవసరం అవుతుంది. బ్రహ్మచర్యాన్ని దాటాలి, గృహస్థు జీవితాన్ని అనుభవించాలి. వానప్రస్థంలో కుటుంబానికి మంచి మార్గదర్శకం చూపించాలి. సన్యాసి దశలో మరలా తిరిగి ఒంటరి జీవితానికి రావాలి. ఇక్కడ ఒంటరి జీవితం అంటే భార్యాభర్త కలిసే ఉండొచ్చు, కానీ జీవిత కార్యక్రమం పూర్తయిందనేటటువంటి భావనతోటి ఎవరైనా ముందు జీవితాన్ని ముగించడానికి సంసిద్ధంగా ఉంటే అదే ఒంటరి జీవితం. జంటగా ఉంటే బాధ్యతలు ఉంటాయి, ఒంటరిగా ఉంటే బాధ్యతలు ఉండవు కదా. వానప్రస్థంలో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగితే ఆ తదుపరి సన్యాసి దశలో ఏకాంత ఒంటరి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించక ముందు మానవుడు
ఏకాంత, ఒంటరి, సంచార, స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించాడు కదా. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత కూడా, వానప్రస్థం దాటిన తర్వాత అటువంటి జీవితాన్ని కోరుకోవాలి. జనవాహినికి దూరంగా ఉండటం ఒంటరితనం కాదు. అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటే, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తే అదే ఒంటరి జీవితం. అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి, కానీ నేను ఏమీ కాననే స్థితిలో జీవితాన్ని గడపాలి. మోహబంధాలకు అతీతంగా ఉంటే అదే ఒంటరి జీవితం. కాబట్టి మానసిక బంధాలను కరిగించుకుంటే అది ఒంటరి జీవితమే కదా. ఒంటరి జీవితం కోసం మరలా అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మోహబంధాలను కరిగించుకున్నటువంటి వ్యక్తి లక్షల మంది మధ్య ఉన్నప్పటికీ ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. బయట యాక్షన్ ఉంటుంది, లోపల రియాక్షన్ ఉండదు. బయట మోషన్ ఉంటుంది, లోపల ఎమోషన్ ఉండదు. దాన్ని ఏమంటారు? స్థిత ప్రజ్ఞత అంటారు. ఆత్మస్థితి వేరు, స్థిత ప్రజ్ఞత వేరు. ఆత్మస్థితి అంటే శూన్యం, చైతన్య రహితం. స్థిత ప్రజ్ఞత అంటే బయట యాక్షన్ ఉన్నా సరే లోపల రియాక్షన్ ఉండకుండా ఉండాలి. బయట మోషన్ ఉన్నా లోపల ఎమోషన్ లేకుండా ఉండాలి. అతి నీచమైనటువంటి వ్యక్తుల మధ్య ఉన్న తన ఆనందానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదే ఒంటరి జీవితం అంటే. చాలామంది ఏమనుకుంటున్నారంటే వనవాసాలకు వెళ్ళాలి, హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి, ప్రకృతిలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. అసలు ఈ దేహమే ప్రకృతి కదా. బయట ప్రకృతిలో ఏమున్నాయో ఈ దేహంలో కూడా అవే ఉన్నాయి కదా. బయట ప్రకృతి పంచభూతాత్మకం, ఈ దేహం కూడా పంచభూతాత్మకమే కదా. బయట ప్రకృతిలో పంచభూతాల సమనిష్పత్తిలో ఉండకపోవచ్చు, కానీ దేహంలో సమనిష్పత్తిలో ఉన్నాయి కదా. కాబట్టి మానవుడు మాయలో ఉన్నాడు అనుకోండి, బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ ఉంటాడు. భగవంతుడి యొక్క అండదండలతోటి, ఆశీస్సులతోటి సమస్యల పరిష్కారం కోసం పరుగులు పెడుతూ ఉంటాడు. బానిసత్వం ఎక్కువగా ఉంటుంది. భగవంతుడి మీద ఆధారపడటం అంటే బానిసత్వాన్ని పెంచుకోవటమే కదా. బానిసగా జీవించే వ్యక్తికి మోక్షం ఎందుకు వస్తుంది? బానిసగా జీవించేటటువంటి వ్యక్తి నేను వేరు, భగవంతుడు వేరు అనుకుంటాడు. అదే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అక్కడ బానిసత్వానికి అవకాశం లేదు కదా. భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడివే నీవు. నీవు దేహానికి పరిమితం కాదు, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తే మనిషి యొక్క ప్రజ్ఞ అనంతం అవుతుంది కదా. అనంతంగా ఉంటే మనిషి ఎలా ఉంటాడు, పరిమితంగా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? ఆలోచించండి. ఇవాళ అందరూ కూడా పరిమిత తత్వంలో జీవిస్తూ అనంతం కోసం కఠోరంగా సాధన చేస్తున్నారు. భగవంతుని బయట వెతుక్కోవటం ఏంటి? భగవంతుని బయట వెతుక్కోవటం అంటే స్వేచ్ఛను కోల్పోవటమే కదా, పరిమిత తత్వాన్ని పెంచుకోవటమే కదా, ప్రజ్ఞను కొంచెంపజేసుకోవటమే కదా. ఎంత ప్రమాదకరం ఆలోచించండి. అందుకే ఏం జరుగుతుంది? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, పరిమితమైపోతున్నారు. గురువులతోటి, స్వామీజులతోటి, బాబాలతోటి విడరాన సంబంధం ఏర్పరచుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు. బయట భగవంతుని వెతుక్కుంటూ ఉన్నారు. అంతరంగంలో ఆత్మ ఉంది,
ప్రేమ ఉంది, ఆనందం ఉంది, దివ్యత్వం ఉంది, అంతరంగమే గురువు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. అదే కదా మాయ అంటే. మాయ అంటే ఏమిటి చెప్పండి? సత్యాన్ని వక్రీకరిస్తే మాయ, ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా భ్రమపడుతూ ఉంటే మాయ. ప్రస్తుతం అందరూ కూడా మాయలో ఉంటున్నారు, కఠోరంగా సాధన చేస్తున్నారు. జైల్లో ఉండి స్వేచ్ఛ కావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి మనసును అన్ని రకాల బంధాల్లో ఇరికించి మోక్షం కావాలని తపస్సు చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. ఏది నీది కాదు కదా, ఎవ్వరూ నీ వాళ్ళు కాదు కదా. వస్తూ ఎలా వచ్చావు, పోతూ ఎలా వెళతావు? మన కళ్ళ ముందే ఎంతమంది రావటం లేదు, ఎంతమంది పోవటం లేదు. వచ్చే వ్యక్తి తప్పనిసరిగా పోతాడు. పోయినటువంటి వ్యక్తులు ఖాళీ చేతులతోనే వెళతారు, కానీ ఒక్కడి తీసుకెళ్తారు. అదేమిటంటే కర్మఫలాన్ని తీసుకెళ్తారు. భౌతిక సంపదతో పాటు కర్మఫలాన్ని కూడా ఇక్కడే వదిలేస్తే అదే ముక్తి లేక మోక్షం అంటే. చనిపోయేటప్పుడు సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడం అంటే మానసిక సంపదను కూడా వదిలేసి వెళ్ళటమే కదా. భౌతిక శరీరం ఇక్కడ ఉంటుంది, దాన్ని వదిలిపెట్టి వెళుతున్నాం, బాగానే ఉంది. కానీ మరి మానసిక సంపద సంగతి ఏమిటి? మానసిక సంపద సంగతి ఏమిటి? మానసికంగా సంపదను తీసుకెళ్తున్నాం కదా. ఆ సంపద తప్పనిసరిగా బంధాలకు దారి తీస్తుంది కదా. దాన్ని కరిగించుకోవాలి కదా, తొలగించుకోవాలి కదా. అందుకని దేహం కోసం అన్వేషణ చేయాలి కదా. దేహం అనుమతించింది అనుకోండి, ఆ కర్మలు దేహం ద్వారా కొనసాగలేదనుకోండి, మరొక దేహం కావాలి కదా. అంటే దేహాలు పొడిగించబడుతూ ఉంటాయి, జన్మలు పొడిగించబడుతూ ఉంటాయి, కర్మలు పొడిగించబడుతూ ఉంటాయి. ఇది ఒక్క మానవ జాతిలోనే ఉంది, ఏ జాతిలో కూడా లేదు. కాబట్టి మానవుడు చాలా దురదృష్టవంతుడు. మానవుడు ఇవాళ చేస్తుంది మొత్తం కూడా ప్రమాదకరమైనటువంటి ప్రణాళిక, కార్యక్రమం. అతను బాహ్య ప్రపంచం ద్వారా ఆనందం లభించాలి అనే భావనతో భౌతిక సంపదను సమకూర్చుకుంటూ సుఖపడుతూ తన అదృష్టవంతుడిగా చిత్రీకరించుకుంటూ మాయను ఇంకా పెంచుకుంటున్నాడు. ఏదైతే అశాశ్వతమో దానికోసం పరితపించడం అంటే మాయను పెంచుకోవటమే కదా. ఆలోచించండి. కాబట్టి ప్రమాదకరమైనటువంటి మానవుడి యొక్క హస్తాలలో ప్రపంచం మొత్తం చిక్కుకుంది. మేధావులకి స్వతహాగా అవగాహన కాదు, వేరే మరొకరు చెప్పిన వాళ్ళు వినరు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. తాను ఆనందాన్ని ప్రపంచంలో వెతుక్కోవటం కోసం ప్రయాణం మొదలుపెట్టాడు. బాహ్య ప్రపంచం ఆనందం లేదని చెప్పినా సరే అవగాహన కావటం. ఎందుకంటే సంస్కారాల బలం ఎక్కువగా ఉంది, సమాచారం యొక్క బలం తక్కువగా ఉంది. అందుకే మనుషులంతా ఏమైపోయారంటే మాయ చేత బంధించబడ్డారు. ఆటవిక మానవుడు అదృష్టవంతుడే, అమాయకులంతా అదృష్టవంతులే, పిచ్చివాళ్ళు కూడా అదృష్టవంతులే, పసిబిడ్డలు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే వీళ్ళని మాయ ఏం చేయదు కదా. అమాయకుడు అంటే ఎవరు? మాయ అంటే తెలియని వాడే అమాయకుడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తీవ్రంగా ఉందంటే
తెలివి మీద సంపత్తితో మనిషి విపరీతంగా బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నాడంటే అతనికి పిచ్చెక్కినట్లే కదా. పిచ్చివాడు ఎలా ఉంటాడో మేధావులు అలా ఉన్నారు కదా. తనను గురించి తాను తెలుసుకోకుండా బాహ్య ప్రపంచం మీద ప్రయోగాలు చేయటం అంటే అది మాయే కదా. మాయలో ఉండి కఠోరంగా సాధన చేస్తే ఎట్లా? సుఖాన్ని పొందుతూ దాన్ని ఆనందంగా భ్రమపడితే ఎట్లా? జీవితం దేనికోసం మొదలైంది? ఆనందం కోసం. దేనికోసం అన్వేషణ జరగాలి? ఆనందం కోసం. ఆనందం ఎక్కడుంది? అంతరంగంలో ఉంది. అంతరంగంలో ఆనందం ఉంటే దాని బాహ్య ప్రపంచంలో ఎత్తుకోవటం ఏంటి? సూది ఇంట్లో పోయింది, లైట్ తీసుకుని బజార్లో వెతుక్కుంటూ ఉంటే ఎట్లా? సూదిని పోగొట్టుకుందేమో ఇంట్లో, దాన్ని వెతికేదేమో బజార్లో. దానికి మళ్ళీ ఒక లైట్ కావాలి. అందరు ఎలా ఉన్నారు? తమ జీవితానికి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. పొందేదాని ద్వారానే ఆనందం వస్తుందని చెప్పి భ్రమపడుతున్నారు. అంతిమ దశకి వెళ్ళిన తర్వాత పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు. కానీ అప్పటికే చేతులు కాలిపోతున్నాయి కదా. ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? కాబట్టి మాయ గొప్పదా, సత్యం గొప్పదా? మాయ చాలా బలహీనమైంది, సత్యం శక్తివంతమైంది. బలహీనమైన దాన్ని పట్టుకుంటున్నారు, శక్తివంతమైనటువంటి సత్యాన్ని విస్మరిస్తున్నారు. సత్యాన్ని విస్మరించి మాయను పట్టుకొని నేను ఆనందంగా జీవిస్తున్నానంటే అది మతి భ్రమించటమే కదా. సత్య దర్శనం అయిందనుకోండి, మాయ మనకు స్వాధీనం అవుతుంది కదా. సత్య దర్శనం కాలేదనుకోండి, మాయ మనల్ని ఆక్రమించుకుంటుంది కదా. మాయ మనలను ఆక్రమించుకుంటుంది కదా. కాబట్టి ఏం చెప్పాలి? మన కళ్ళ ముందే వినాశనం జరుగుతుంది, మన కళ్ళ ముందే ప్రపంచం అదుపు తప్పింది, మన కళ్ళ ముందే ఘోర విపత్తులు జరుగుతున్నాయి. మానవుడి యొక్క వినాశనం మానవ జాతికి పరిమితం కావటం లేదు. పంచభూతాలు నాశనం అయిపోతున్నాయి, పచ్చదనం హరించుకుపోతుంది, జంతువులన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. ఇంత ప్రమాదానికి మూలం ఏంటంటే ఒక్క మానవ జాతి. ఆ మానవ జాతి కూడా మాయలో ఉన్నటువంటి మానవ జాతి. మరొక కీలకమైన అంశం చెప్తాను. ఈ మాయ ఆవహించడం చాలా సులభం, మాయను వదిలించుకోవటం బహు కష్టతరం. మాయలో ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ఆ మాయను వదిలించుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికతను అందించే వాళ్ళు కూడా మాయలో ఉన్నారు. ఎందుకంటే నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటం చాలా సులభం, కానీ అనుభవంలోకి పొందటం అసాధ్యం, బహు కష్టతరం. అందుకే లక్షలాది మంది ప్రవేశిస్తున్నప్పటికీ ఒక్కళ్ళు కూడా పరిణతి చెందటం లేదు కదా. నేను ఆ విషయాన్ని గ్రహించిన తర్వాతనే తీవ్రమైన కసరత్తు చేశాను. సత్యదర్శనం కావాలంటే తప్పనిసరిగా ఉపనిషత్తుల సారం కావాలి, వేద విజ్ఞానం కావాలి. ఇవాళ వేద విజ్ఞానాన్ని కూడా స్వచ్ఛంగా అందించే వాళ్ళు లేరు, వాళ్ళు కూడా మాయలో ఉన్నారు. వేదం అంటే పుస్తకం అనుకుంటున్నారు, వేదం అంటే బోధించడం అనుకుంటున్నారు, వేదం అంటే తెలియజేయటం అనుకుంటున్నారు, వేదం అంటే ప్రచారం చేయటం అనుకుంటున్నారు.
వేదం అంటే సమాచార సేకరణ అనుకుంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాలకు ప్రవేశించిన వేద విజ్ఞానాన్ని గురించి అవగాహన కలగకపోతే తెలుసుకున్నది అనుభవంలోకి రాదు కదా. ఇప్పుడు చాలా మందికి తెలుసు నేను భగవంతుడను అనే విషయం చాలా మందికి తెలుసు. మరి అనుభవం ఎందుకు రావటం లేదు? అనుభవించినటువంటి వ్యక్తి అందిస్తే అది సత్యం అవుతుంది. అనుభవించకుండా అందిస్తే అది మాయకు ప్రతిరూపం అవుతుంది. నేను భగవంతుడను అని ఊహించుకోవటం వేరు, నేను భగవంతుడను అని అనుభవంలోకి పొందటం వేరు. కాబట్టి మానవ జాతి మొత్తం కూడా యావత్తు కూడా మాయ చేత బంధించబడింది, మాయ చేత బంధించబడింది. బయటపడే అవకాశం కూడా లేదు. అయితే పతనం జరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా పరివర్తన పశ్చాత్తాపం జరుగుతుంది. పరిష్కార మార్గం వైపుకు మనిషి పయనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదం సంభవించే పరిస్థితి వచ్చింది అనుకోండి, మనిషిలో అన్వేషణ జరుగుతుంది. ఏం పోగొట్టుకుంటున్నాను అని తెలుసుకుంటాడు, ఏమి పొందాలని తెలుసుకుంటాడు, పొందేదాని కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తన ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తప్పనిసరిగా పరివర్తన చెందాలి కదా. పరివర్తన చెందకపోతే ఏమవుద్ది? జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. కాబట్టి మానవుడు మహాప్రమాదకారి. మానవుడి యొక్క అంతరంగంలో ఉంది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తుంటారో వాళ్ళకి సత్య దర్శనం కాదు కదా. సత్యాన్ని గురించి తెలుసుకోవచ్చు, కానీ సత్య దర్శనం కాకపోతే ఎలా? తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి రావటం వేరు కదా. కాబట్టి ప్రకృతికి విరుద్ధమైనటువంటి తెలివి మేధా సంపత్తితో ఉన్నటువంటి సంస్కారాల మాలిన్యం అంతరంగంలో ఉన్నప్పుడు మనిషి యొక్క జీవన విధానం కూడా అదే తరహాలో ప్రమాదకరంగా కొనసాగుతుంది. కాబట్టి బిడ్డలారా, కొంచెం ఆలోచించండి, ఆలోచించుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అతి ప్రమాదకరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే ఆలోచిస్తుంది తప్ప దానివల్ల కలిగేటటువంటి ప్రమాదాన్ని గురించి అంచనా వేయడం లేదు. అందుకే మనుషులంతా ఏమయ్యారంటే భౌతికవాదంలో ఉండి అసంతృప్తిని పెంచుకుంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి అసంతృప్తిని పెంచుకుంటున్నారు. రెండు వర్గాలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, తప్పు మాత్రం కాదు, మరి పరిణతి చెందటం లేదు కదా. 2 దశాబ్దాలు సాధన చేసి కూడా పరిణతి చెందకపోగా ఇంకా అదనంగా రుగ్మతలు సంభవిస్తున్నాయంటే ఆ మార్గం వల్ల తనకు న్యాయం జరగనట్లే కదా, లబ్ధి కలగనట్లే కదా. దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అందించేటటువంటి వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటే వాళ్ళు మాయనే అందిస్తారు తప్ప సత్యాన్ని అందించలేరు కదా, సత్య దర్శనం గావించుకోలేదు కదా. సత్య దర్శనం గావించుకున్న వ్యక్తి అందిస్తే ఎలా ఉంటుంది? అతడే సద్గురువు కదా. సద్గురువు యొక్క మార్గదర్శకత లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం లేదు కదా. కాబట్టి మానవుడు ఒకే ఒక పని చేయాలి. అదేమిటి? మాయను స్వాధీనపరుచుకోవాలి.
మాయకు లొంగకూడదు. మాయకు లొంగితే ఏమవుతుంది? మాయకు లొంగితే ఏమవుతుంది? జీవితం సర్వనాశనం అవుతుంది. అందువల్ల మాయ నుండి బయటపడి జీవితాన్ని ఆనందమయం చేసుకొని, జీవితాన్ని సద్వినియోగపరుచుకొని సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.